వేదవ్యాసునికి నమస్కరిస్తూ చూడండి, మన దేశ చరిత్రలో అపార జ్ఞానాన్ని అందించినటువంటి వేదములు, వేదరాశి, ఉపనిషత్తులతో సహా ఇతిహాసమైన రామాయణ మహాభారతాలు ఒకవైపు కనపడుతుంది. మరొకవైపున చరిత్ర పుస్తకాల్లో ఇవే పూర్తిగా వక్రీకరించబడి వ్రాయబడ్డాయి. వేదములు అంటే అంత జ్ఞానం లేనటువంటి, పశుపోషణ దశలో ఉన్నటువంటి, తెగల జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలు రాసినట్టు కొన్ని లొల్లాయి పాటలుగా చరిత్ర వక్రీకరించింది. చరిత్ర పాఠాల్లో వక్రీకరించబడింది. రామాయణ భారతాలు పుక్కిడి పురాణాలుగా కొట్టివేయబడ్డాయి. అసలు జరగలేదనే దాన్ని అవి ప్రచారం చేస్తున్నాయి. మరి ఎందుకు ఈ డైకాటమీ? ఎందుకు ఈ డైకాటమీ అని అంటే, దురదృష్టము, మన దేశం యొక్క చరిత్రని ఎక్కువగా మార్క్స్వాద చరిత్రకారులు రచించారు. మార్క్స్వాదాన్ని నమ్మిన వాళ్ళు ఆ పుస్తకాలు రాశారు. కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే, మానవ చరిత్రని 4 దశలుగా విభజించవచ్చు. మొదటి దశ ప్రిమిటివ్ కమ్యూనిజం, ఆదిమ సామ్యవాదము. ఈ ఆదిమ సామ్యవాదంలో ప్రజలు అంత జ్ఞానవంతులు కాదు, వాళ్ళకి వ్యవసాయం తెలియదు, పశుపోషణ ఆధారంగా అర్ధసంచారి జీవితం చేస్తూ జీవించేటువంటి ప్రజలు అంటాడు ఆయన. కాబట్టి ఆ ప్రిమిటివ్ కమ్యూనిజం మొదట్లో ఉంటుంది చరిత్రలో అంటాడు, మానవ చరిత్రలో. కాలక్రమంలో ఉండే కొంది వ్యవసాయం తెలిసి వచ్చి అది ముఖ్య వృత్తి అవుతుంది అంటాడు. వ్యవసాయం ముఖ్య వృత్తి రావడంతో భూమి భూమి మీద హక్కులు, పోరాటాలు బయలుదేరుతాయి అంటాడు. ఆ సమయంలో కొద్దిమంది భూమి మీద హక్కుల్ని సాధించి గుత్తాధిపత్యం చలాయించి భూస్వాములుగా మారి రైతాంగ వర్గాన్ని, ఇతర ప్రజల్ని పీడిస్తారు అంటాడు. అదే ఎరా ఆఫ్ ఫ్యూడలిజం, భూస్వామ్య యుగము. కాలక్రమంలో తిరిగి మళ్ళీ ఈ ఆధునిక యంత్రాలు ప్రవేశించడంతో పెట్టుబడుల అవసరం పెరుగుతుంది. దాంతో భూస్వాముల స్థానంలో పెట్టుబడిదారులు బయలుదేరతారు, క్యాపిటలిస్టులు బయలుదేరతారు. వీళ్ళు ఉత్పత్తుల మీద, అంటే ప్రొడక్షన్స్ మీద, ఉత్పత్తి కారకాల మీద, ఫోర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మీద తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. పెట్టుబడులు పెట్టి శ్రామిక వర్గాన్ని దోచుకుంటారు. కానీ ఇక్కడ కూడా మైనారిటీ అయినటువంటి పెట్టుబడిదారులు మెజారిటీ శ్రామిక వర్గాన్ని దోచుకోవడం కనబడుతుంది. ఈ దోపిడీ గురైన శ్రామిక వర్గం బాధలకి లోనై దిగజారిపోతూ ఇక చివరి స్థితిలో తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసి పెట్టుబడిదారు విధానాన్ని అంతమొందిస్తారు. ఉత్పత్తి కారకాలని సమాజపరం చేస్తారు. దాంతో ప్రజలందరిలో సమానత్వం వస్తుంది. ఇక ప్రజలందరిలో సమానత్వం వచ్చింది కాబట్టి ఈసారి జరిగే పోరాటము మెజారిటీ ప్రజలైనటువంటి శ్రామిక వర్గం విజయం సాధిస్తుంది కాబట్టి ఇక చరిత్ర అలాగే కొనసాగుతుంది అంటాడు కార్ల్ మార్క్స్. వీటి మెరిట్స్లను తర్వాత చూద్దాం. నేను మొదటి ప్రిమిటివ్ కమ్యూనిజం అనే కాన్సెప్ట్కి వెళ్తున్నా. కనుక చరిత్రకారులకి ఈ ప్రిమిటివ్ కమ్యూనిజం ఏదైతే అక్కడ పశుపోషకులే ఉంటారో, తెగలుగా జీవిస్తారో, వాళ్ళ చరిత్ర ప్రారంభమవుతుందని వాళ్ళు చూపించాలి. మన దేశ చరిత్రలో మొదట చూపించాలి. రెండవది, కార్ల్ మార్క్స్ అంటాడు, ఆ రిలీజియన్ ఈజ్ ది ఓపియం ఆఫ్ ది సొసైటీ. మతం మత్తుమందు అంటాడు. కాబట్టి మతం మత్తుమందు అనేటువంటి దాన్ని తీసుకొని వేదములు, రామాయణ భారతాలు ఇవన్నీ మత గ్రంథాలుగా ముద్ర వేసి వాటిని పూర్తిగా వక్రీకరించి పుస్తకాలు రాయాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడింది. కనుక ఈ రెండు, ప్రిమిటివ్ కమ్యూనిజాన్ని మన దేశ చరిత్రలో చూపించే భాగం, ఈ సాహిత్యం అంతా కూడా, వేద సాహిత్యం అంతా కూడా అర్ధరహితమని, ప్రజలకు ఉపయోగపడేది కాదని, రామాయణ భారతాలు అదిగా భూస్వామ్య యుగాన్నో కొంతవరకు పెట్టుబడిదారు యుగాన్నో సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి అని చూపించాల్సి వస్తుంది. ఈ రెండు పనులు ఒక రకంగా విజయవంతంగానే వాడు పూర్తి చేశారు. దురదృష్టము,
స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం అటువంటి వారి చేతని చరిత్ర పుస్తకాలు వ్రాయించింది. కాబట్టి వాళ్ళు వ్రాసిన చరిత్రే ప్రామాణికం అయిపోయింది. కేవలం పాఠ్య పుస్తకాల్లోనే కాదు, యూపీఎస్సి వంటి సంస్థలు నిర్వహించేటువంటి ఐఏఎస్ వంటి పరీక్షలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి వివిధ పోటీ పరీక్షలకి ఆ పుస్తకాలే ప్రామాణికమైనవి. కనుక వాటినే విద్యార్థులు చదవాల్సి వస్తుంది. విద్యార్థులు వాటినే చదువుతూ తరతరాలుగా విద్యా సముపార్జన చేస్తున్నారు. కనుక మన సమాజంలో ఏమైపోయింది అంటే అవే నిజమేనేమో అనే భ్రాంతిలోకి వెళ్ళిపోయాం. కొద్దిమంది వేద సాహిత్యాన్ని, రామాయణ భారతాలని విశ్వసించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా అందులో ఖచ్చితంగా నిజం ఏముందో తెలియదు. ఉదాహరణకి వేదాల్లో ఏముందో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. అందువల్ల నా ప్రయత్నం ఏంటంటే ఆ వేద సాహిత్యాన్ని పరిచయం చేయటం. నాకు అద్భుతంగా వచ్చని కాదు, అందులో ఏముందో నాకు తెలిసినంత వరకు పరిచయం చేసేటువంటి పని చేస్తున్నాను నేను. ఈనాటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా యువత, రాబోయే యువత వీటిని కాస్తన్నా వింటే కొన్ని విషయాలు తెలుస్తాయి, ప్రాథమిక విషయాలు తెలుస్తాయి. తర్వాత వాళ్ళే అభివృద్ధి చెంది దీన్ని ఇంకొంచెం ముందుకు పట్టుకెళ్తారనే ఒక ఆశావాద దృక్పథంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఇక ఆ మార్క్స్వాద చరిత్రకారులు ముఖ్యంగా ఋగ్వేదాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో నేను నా తర్వాత వీడియోలో తెలియజేసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి మన వేద సాహిత్యంలోకి అడుగు పెడదాం. అంతవరకు స్వస్తి.